నీకు నష్టాలుగా, కష్టాలుగా, ఇబ్బందులుగా కనపడతాయి కానీ, కొంచెం నిన్ను గాయపరిచినట్టు కనపడతాయి కానీ, ఇవన్నీ నీ భవిష్యత్తు గేయాలకు మూలాలు అవుతాయి. నీ భవిష్యత్తు గేయాలు వస్తే నీలోంచి గేయాలు, ఆ గేయాలకి ఇవి మూలాలు అవుతాయి. అలా చేస్తాడు ఆయన. ఏమండి, నిన్ను నలగొట్టడానికి, నిన్ను విర్రగొట్టడానికి ఆయన ఏమన్నా నీ మీద పగబట్టాడా? ఆయన ఏమన్నా నీకు శత్రువా? అరే, నువ్వు పాపివై ఉండగానే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఈరోజు నువ్వు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, నీ జీవితానికి ఆయనకు అప్పగించుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చి నువ్వు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే హత్తుకుంటాడా లేకపోతే మొత్తుతాడా?